వచ్చింది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు అలా నీట్గా గట్టిగా పట్టుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి. చూడండి అసలు గరుకు లేకుండా అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. బ్యాంగిల్ కూడా ఇలా అయితే దారం అంతా చుట్టేసుకోవాలి. నేనైతే ఇది ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే చేసాము. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఇక్కడైతే ఇంకా కింద గమ్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది అనమాట. ఇంకా తర్వాతకి మనకి నచ్చిన డిజైన్స్ తోటైతే ఇలా కుందన్స్ అయితే అవి పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆ వీడియో పోస్ట్లు అయితే చేశాను. ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఏమేమి కావాలో అయితే అవన్నీ అయితే నేనైతే ఇంకా ముందు వీడియోస్లో అయితే అన్నీ పోస్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గమ్ తోటి అయితే ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని అక్కడ ఒకటి డ్రాప్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాతకి మన ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకొని గ్రీన్ కలర్ అటు ఒకటి పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళా దానికి ఇంకొకటి అయితే కుందన్ వైట్ కుందన్ పెట్టేసి కానీ నేనైతే అవైతే అంటించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న లోటస్ లాగా అయితే వచ్చిందనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అంటించేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైట్ డ్రాప్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి అయితే ఐ షేప్వి గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి దానికి సైడ్స్కి 2 సైడ్స్కి అయితే 2 ఐ షేప్ కుందన్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాతకి అయితే దాని కింద అయితే వైట్ కలర్ది అయితే స్టోన్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ బ్యాంగిల్స్ మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే చేసేసుకోవాలి. ఇంకా అప్పుడైతే సేమ్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. అలానే చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే నేను తయారు చేశాను. అదే విసిరేసారనమాట మా జున్ను వాళ్ళు. ఇంకా ఇదే అనమాట మన బ్యాంగిల్ అయితే. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్యూటీ మాత్రం పిచ్చి చూసినట్టు చూస్తుంది. ఇలానే 2 బ్యాంగిల్స్కి అయితే ఆ డిజైన్స్ అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేశాను. మా క్యూటీ అయితే హెవీగా ఉంటే వేసుకోదు. ఇంకా అందుకని చెప్పి నేనైతే నార్మల్గా చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఇదే అనమాట ఈ రోజు మన బ్యాంగిల్ డిజైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోలు ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఇంకా వ్లాగ్స్ కామెడీ రీల్స్ అవన్నీ అయితే ఇంకా మన ఛానల్లో ముందు అయితే వస్తాయన్నమాట. ప్లీజ్ అస్సలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మా క్యూటీ ఏమో చెప్తుందంట, వినండి మీరు కూడా. పక్కన నుండి బెల్ కూడా కొట్టాలి. మా క్యూటీకి ఫస్ట్లో అయితే అసలు భయపడేది, కానీ ఇప్పుడు మాత్రం నేను ఫోన్ పట్టుకుంటే మా జున్నుగాడు ఒకడు మా క్యూటీ ఒకటైతే అసలు వచ్చి ఎలా అయితే పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. ఇదనమాట మన ఫైనల్ బ్యాంగిల్ అవుట్పుట్ అయితే. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎన్నిసార్లు చెప్తున్నాను మాత్రం ఏమనుకోమాకండి, ఎందుకంటే మన ఛానల్ని అయితే కొత్తగా చేస్తున్నాం కదా, అందుకని ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేనైతే మా క్యూటీకి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే రెడ్ కలర్ది అయితే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చుట్టుకోవాలి. కాకపోతే మా దగ్గర లేదని చెప్పి మేమైతే ఇది ఒక చక్కని తీసుకున్నాము. ఇంకా దీనికైతే ఇప్పుడు 25 రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని ఇలా వచ్చినాక ఇది ఒక రౌండ్ అనమాట. అలా 25 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నేను చుట్టిన థ్రెడ్ని అయితే కట్ చేస్తుంటే మా జున్నుగాడు అయితే ఫోన్ పట్టుకొని చూడండి ఎట్లా వీడియో తీస్తున్నాడో. వాళ్ళ అత్త తీస్తుంటే వాడు కూడా అట్లా ఫోన్ పట్టుకొని వచ్చాడు అనమాట. ఇంకా తర్వాతకి ఆ థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఒక సైడ్ ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇంకా ఆ దారాలన్నీ పక్కకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాతకి గమ్ పెట్టుకున్నాక మనకి గాజుకి కూడా కింది సైడ్ గమ్ పెట్టేసుకొని ఇంక ఇలా అయితే టైట్గా పట్టుకొని చుట్టేసుకోవాలి. కొంచెం లూజ్ వచ్చినా మొత్తం అయితే లూజ్ అయిపోతుంది, థ్రెడ్ అంతా చిక్కు అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకొని అయితే చుట్టుకుంటూ ఉండాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తుంటే అయితే చాలా కష్టంగా అనిపిస్తాయి, కాకపోతే మనం గట్టిగా చేస్తే మాత్రం ఒక 10 నిమిషాలు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకా అది ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఇంక ఇలా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక చేతితోటి గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితోటి అయితే ఇట్లా పల్చగా అనుకుంటూ థ్రెడ్ని చిక్కగా రాకుండా అయితే మనము దగ్గరికి రాకుండా దాన్ని అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట.
ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మాత్రం ఇంకొక లాంగ్ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదైతే మా క్యూటీకి అయితే బ్యాంగిల్స్ తయారు చేస్తూ మీకైతే ఒక వీడియో అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకా ఫుల్ వీడియో అయితే మంచి క్లారిటీగా అయితే తీసి పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే ఇలా లాస్ట్కి అయితే వచ్చేసాక ఇలా కింది సైడ్ అయితే గమ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. మనకి లేదంటే B7000 ఆర్ 700 ఉంటుంది, ఆ గ్లూ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ నాకైతే ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ట్రై చేశాను అలా, మా క్యూటీకి అసలు వస్తుందా రాదా అన్నట్టు. ఆ థ్రెడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఇక్కడ వీడియోలో చూపించినట్టు అలా నీట్గా గట్టిగా పట్టుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి. చూడండి అసలు గరుకు లేకుండా అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. బ్యాంగిల్ కూడా ఇలా అయితే దారం అంతా చుట్టేసుకోవాలి. నేనైతే ఇది ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే చేసాము. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఇక్కడైతే ఇంకా కింద గమ్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది అనమాట. ఇంకా తర్వాతకి మనకి నచ్చిన డిజైన్స్ తోటైతే ఇలా కుందన్స్ అయితే అవి పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆ వీడియో పోస్ట్లు అయితే చేశాను. ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఏమేమి కావాలైతే అవన్నీ అయితే నేనైతే ఇంకా ముందు వీడియోస్లో అయితే అన్నీ పోస్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గమ్ తోటి అయితే ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని అక్కడ ఒకటి డ్రాప్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాతకి మన ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకొని గ్రీన్ కలర్ అటొకటి పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళా దానికి ఇంకొకటి అయితే వైట్ కుందన్ పెట్టేసి నేనైతే అవైతే అంటించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న లోటస్ లాగా అయితే వచ్చిందనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అంటించేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైట్ డ్రాప్ పెట్టుకున్నాను, ఆ తర్వాతకి అయితే ఐ షేప్వి గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకున్నాను, ఆ తర్వాతకి దానికి సైడ్స్కి 2 sides అయితే 2 ఐ షేప్ కుందన్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా తర్వాతకి అయితే దాని కింద అయితే వైట్ కలర్ది అయితే స్టోన్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ బ్యాంగిల్స్ మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే చేసేసుకోవాలి. అప్పుడైతే సేమ్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. అలానే చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే నేను తయారు చేశాను, అదే విసిరేసారనమాట మా జున్ను వాళ్ళు. ఇంకా ఇదే అనమాట మన బ్యాంగిల్ అయితే. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్యూటీ మాత్రం పిచ్చి చూసినట్టు చూస్తుంది. ఇలానే 2 బ్యాంగిల్స్కి అయితే ఆ డిజైన్స్ అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేస్తాను. మా క్యూటీ అయితే హెవీగా ఉంటే వేసుకోదు, ఇంకా అందుకని చెప్పి నేనైతే నార్మల్గా చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఇదే అనమాట ఈరోజు మన బ్యాంగిల్ డిజైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోలు, ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, ఇంకా వ్లాగ్స్, కామెడీ రీల్స్ అవన్నీ అయితే ఇంకా మన ఛానల్లో ముందు అయితే వస్తాయన్నమాట. ప్లీజ్ అస్సలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మా క్యూటీ ఏమో చెప్తుందంట, వినండి మీరు కూడా. పక్కన ఉన్న బెల్ కూడా కొట్టాలి. మా క్యూటీకి ఫస్ట్లో అయితే అసలు భయపడేది, కానీ ఇప్పుడు మాత్రం నేను ఫోన్ పట్టుకుంటే మా జున్నుగాడు ఒకడు, మా క్యూటీ ఒకటైతే అసలు వచ్చి ఎలా అయితే పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. ఇదనమాట మన ఫైనల్ బ్యాంగిల్ అవుట్పుట్ అయితే. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను మాత్రం ఏమనుకోమాకండి, ఎందుకంటే మన ఛానల్ని అయితే కొత్తగా చేస్తున్నాం కదా, అందుకని ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేనైతే మా క్యూటీకి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే రెడ్ కలర్ది అయితే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చుట్టుకోవాలి. కాకపోతే మా దగ్గర లేదని చెప్పి మేమైతే ఇది ఒక చక్కని తీసుకున్నాము. ఇంకా దీనికైతే ఇప్పుడు 25 రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని ఇలా వచ్చినాక ఇది ఒక రౌండ్ అనమాట. అలా 25 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి.
ఇక్కడ నేను చుట్టిన థ్రెడ్ని అయితే కట్ చేస్తుంటే మా జున్నుగాడు అయితే ఫోన్ పట్టుకొని చూడండి ఎట్లా వీడియో తీస్తున్నాడు. వాళ్ళ అత్త తీస్తుంటే వాడు కూడా అట్లా ఫోన్ పట్టుకొని వచ్చాడు అనమాట. ఇంకా తర్వాతకి ఆ థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఒక సైడ్ ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇంకా ఆ దారాలన్నీ పక్కకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాతకి గమ్ పెట్టుకున్నాక మనకి గాజుకి కూడా కింది సైడ్ గమ్ పెట్టేసుకొని ఇంక ఇలా అయితే టైట్గా పట్టుకొని చుట్టేసుకోవాలి. కొంచెం లూజ్ వచ్చినా మొత్తం అయితే లూజ్ అయిపోతుంది, థ్రెడ్ అంతా చిక్కు చిక్కు అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకొని అయితే చుట్టుకుంటూ ఉండాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తుంటే అయితే చాలా కష్టంగా అనిపిస్తాయి, కాకపోతే మనం గట్టిగా చేస్తే మాత్రం ఒక 10 నిమిషాలు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకా అది ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఇంక ఇలా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక చేతితోటి గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితోటి అయితే ఇట్లా పల్చగా అనుకుంటూ థ్రెడ్ని చిక్కగా రాకుండా అయితే మనము దగ్గరికి రాకుండా దాన్ని అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మాత్రం ఇంకొక లాంగ్ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదైతే మా క్యూటీకి అయితే బ్యాంగిల్స్ తయారు చేస్తూ మీకైతే ఒక వీడియో అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకా ఫుల్ వీడియో అయితే మంచి క్లారిటీగా అయితే తీసి పెడతాను. ఇంకా ఫైనల్గా ఇలా లాస్ట్కి అయితే వచ్చేసాక ఇలా కింది సైడ్ అయితే గమ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. మనకి లేదంటే B7000 ఆర్ 700 ఉంటుంది, ఆ గ్లూ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ నాకైతే ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ట్రై చేశాను అలా, మా క్యూటీకి అసలు వస్తుందా రాదా అన్నట్టు. ఆ థ్రెడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు అలా నీట్గా గట్టిగా పట్టుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి. చూడండి అసలు గరుకు లేకుండా అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. బ్యాంగిల్ కూడా ఇలా అయితే దారం అంతా చుట్టేసుకోవాలి. నేనైతే ఇది ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే చేసాము. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఇక్కడైతే ఇంకా కింద గమ్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత మనకి నచ్చిన డిజైన్స్ తోటి అయితే ఇలా కుందన్స్ అయితే అవి పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆ వీడియో పోస్ట్లు అయితే చేశాను. ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఏమేమి కావాలో అయితే అవన్నీ అయితే నేనైతే ఇంకా ముందు వీడియోస్ అయితే అన్నీ పోస్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గమ్ తోటి అయితే ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని అక్కడ ఒకటి డ్రాప్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాతకి మన ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకొని గ్రీన్ కలర్ అటొకటి ఇటొకటి పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళా దానికి ఇంకొకటి అయితే వైట్ కుందన్ పెట్టేసి కానీ నేనైతే అవైతే అంటించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న లోటస్ లాగా అయితే వచ్చిందనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అంటించేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైట్ డ్రాప్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి అయితే ఐ షేప్వి గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి దానికి సైడ్స్కి 2 sides అయితే 2 ఐ షేప్ కుందన్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాతకి అయితే దాని కింద అయితే వైట్ కలర్ది అయితే స్టోన్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ బ్యాంగిల్స్ మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే చేసేసుకోవాలి. ఇంకా అప్పుడైతే సేమ్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. అలానే చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే నేను తయారు చేశాను, అదే విసిరేసారనమాట మా జున్ను వాళ్ళు. ఇంకా ఇదే అనమాట మన బ్యాంగిల్ అయితే. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్యూటీ మాత్రం పిచ్చి చూసినట్టు చూస్తుంది. ఇలానే 2 బ్యాంగిల్స్కి అయితే ఆ డిజైన్స్ అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేస్తాను. మా క్యూటీ అయితే హెవీగా ఉంటే వేసుకోదు, ఇంకా అందుకని చెప్పి నేనైతే నార్మల్గా చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఇదే అనమాట ఈరోజు మన బ్యాంగిల్ డిజైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోలు, ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, ఇంకా వ్లాగ్స్, కామెడీ రీల్స్ అవన్నీ అయితే ఇంకా మన ఛానల్లో ముందు అయితే వస్తాయన్నమాట. ప్లీజ్ అస్సలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మా క్యూటీ ఏమో చెప్తుందంట, వినండి మీరు కూడా. పక్కన ఉండే బెల్ కూడా కొట్టాలి. మా క్యూటీకి ఫస్ట్లో అయితే అసలు భయపడేది, కానీ ఇప్పుడు మాత్రం నేను ఫోన్ పట్టుకుంటే మా జున్నుగాడు ఒకడు, మా క్యూటీ ఒకటైతే అసలు వచ్చి ఎలా అయితే పిచ్చోళ్ళు మాట్లాడంటే మాట్లాడుతున్నారు. ఇదనమాట మన ఫైనల్ బ్యాంగిల్ అవుట్పుట్ అయితే. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎన్నిసార్లు చెప్తున్నాను మాత్రం ఏమనుకోమాకండి, ఎందుకంటే మన ఛానల్ని అయితే కొత్తగా చేస్తున్నాం కదా, అందుకని ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్.
పావని బ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేనైతే మా క్యూటీకి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే రెడ్ కలర్ది అయితే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చుట్టుకోవాలి. కాకపోతే మా దగ్గర లేదని చెప్పి మేమైతే ఇది ఒక చక్కని తీసుకున్నాము. ఇంకా దీనికైతే ఇప్పుడు 25 రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని ఇలా వచ్చినాక ఇది ఒక రౌండ్ అనమాట. అలా 25 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నేను చుట్టిన థ్రెడ్ని అయితే కట్ చేస్తుంటే మా జున్నుగాడు అయితే ఫోన్ పట్టుకొని చూడండి ఎట్లా వీడియో తీస్తున్నాడు. వాళ్ళ అత్త తీస్తుంటే వాడు కూడా అట్లా ఫోన్ పట్టుకొని వచ్చాడు అనమాట. ఇంకా తర్వాతకి ఆ థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఒక సైడ్ ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇంకా దారాలన్నీ పక్కకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాతకి గమ్ పెట్టుకున్నాక మనకి గాజుకి కూడా కింది సైడ్ గమ్ పెట్టేసుకొని ఇంక ఇలా అయితే టైట్గా పట్టుకొని చుట్టేసుకోవాలి. కొంచెం లూజ్ వచ్చినా మొత్తం అయితే లూజ్ అయిపోతుంది, థ్రెడ్ అంతా చిక్కు చిక్కు అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకొని అయితే చుట్టుకుంటూ ఉండాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తుంటే అయితే చాలా కష్టంగా అనిపిస్తాయి. కాకపోతే మనం గట్టిగా చేస్తే మాత్రం ఒక 10 నిమిషాలు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకా అది ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఇంక ఇలా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక చేతితోటి గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితోటి అయితే ఇట్లా పల్చగా అనుకుంటూ థ్రెడ్ని చిక్కగా రాకుండా అయితే మనము దగ్గరికి రాకుండా దాన్ని అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మాత్రం ఇంకొక లాంగ్ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదైతే మా క్యూటీకి అయితే బ్యాంగిల్స్ తయారు చేస్తూ మీకైతే ఒక వీడియో అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకా ఫుల్ వీడియో అయితే మంచి క్లారిటీగా అయితే తీసి పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే ఇలా లాస్ట్కి అయితే వచ్చేసాక ఇలా కింది సైడ్ అయితే గమ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. మనకి లేదంటే B7000 ఆర్ 700 ఉంటుంది, ఆ గ్లూ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ నాకైతే ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ట్రై చేశాను అలా మా క్యూటీకి అసలు వస్తుందా రాదా అన్నట్టు. ఆ థ్రెడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు అలా నీట్గా గట్టిగా పట్టుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి. చూడండి అసలు గరుకు లేకుండా అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. బ్యాంగిల్ కూడా ఇలా అయితే దారం అంతా చుట్టేసుకోవాలి. నేనైతే ఇది ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే చేసాము. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఇక్కడైతే ఇంకా కింద గమ్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది అనమాట. ఇంకా తర్వాతకి మనకి నచ్చిన డిజైన్స్ తోటైతే ఇలా కుందన్స్ అయితే అవి పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆ వీడియో పోస్ట్లు అయితే చేశాను. ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఏమేమి కావాలైతే అవన్నీ అయితే నేనైతే ఇంకా ముందు వీడియోస్లో అయితే అన్నీ పోస్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గమ్ తోటి అయితే ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని అక్కడ ఒకటి డ్రాప్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాతకి మన ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకొని గ్రీన్ కలర్ అటొకటి పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళా దానికి ఇంకొకటి అయితే వైట్ కుందన్ పెట్టేసి కానీ నేనైతే అవైతే అంటించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న లోటస్ లాగా అయితే వచ్చిందనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అంటించేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైట్ డ్రాప్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి అయితే ఐ షేప్వి గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి దానికి సైడ్స్కి 2 sides అయితే 2 ఐ షేప్ కుందన్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాతకి అయితే దాని కింద అయితే వైట్ కలర్ది అయితే స్టోన్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ బ్యాంగిల్స్ మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే చేసేసుకోవాలి. ఇంకా అప్పుడైతే సేమ్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. అలానే చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే నేను తయారు చేశాను, అదే విసిరేసారనమాట మా జున్ను వాళ్ళు. ఇంకా ఇదే అనమాట మన బ్యాంగిల్ అయితే. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్యూటీ మాత్రం పిచ్చి చూసినట్టు చూస్తుంది. ఇలానే 2 బ్యాంగిల్స్కి అయితే డిజైన్స్ అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేశాను. మా క్యూటీ అయితే హెవీగా ఉంటే వేసుకోదు, ఇంకా అందుకని చెప్పి నేనైతే నార్మల్గా చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఇదే అనమాట ఈరోజు మన బ్యాంగిల్ డిజైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోలు, ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, ఇంకా వ్లాగ్స్, కామెడీ రీల్స్ అవన్నీ అయితే ఇంకా మన ఛానల్లో ముందు అయితే వస్తాయన్నమాట.
ప్లీజ్ అస్సలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మా క్యూటీ ఏమో చెప్తుందంట, వినండి మీరు కూడా. పక్కన ఉండే బెల్ కూడా కొట్టాలి. మా క్యూటీకి ఫస్ట్లో అయితే అసలు భయపడేది, కానీ ఇప్పుడు మాత్రం నేను ఫోన్ పట్టుకుంటే మా జున్నుగాడు ఒకడు, మా క్యూటీ ఒకటైతే అసలు వచ్చి ఎలా అయితే పిచ్చోళ్ళు మాట్లాడంటే మాట్లాడుతున్నారు. ఇదనమాట మన ఫైనల్ బ్యాంగిల్ అవుట్పుట్. అయితే ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను మాత్రం ఏమనుకోమాకండి, ఎందుకంటే మన ఛానల్ని అయితే కొత్తగా చేస్తున్నాం కదా, అందుకని ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేనైతే మా క్యూటీకి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే రెడ్ కలర్ది అయితే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చుట్టుకోవాలి. కాకపోతే మా దగ్గర లేదని చెప్పి మేమైతే ఇది ఒక చక్కని తీసుకున్నాము. ఇంకా దీనికైతే ఇప్పుడు 25 రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని ఇలా వచ్చినాక ఇది ఒక రౌండ్ అనమాట. అలా 25 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నేను చుట్టిన థ్రెడ్ని అయితే కట్ చేస్తుంటే మా జున్నుగాడు అయితే ఫోన్ పట్టుకొని చూడండి ఎట్లా వీడియో తీస్తున్నాడు. వాళ్ళ అత్త తీస్తుంటే వాడు కూడా అట్లా ఫోన్ పట్టుకొని వచ్చాడు అనమాట. ఇంకా తర్వాతకి ఆ థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఒక సైడ్ ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇంకా ఆ దారాలన్నీ పక్కకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాతకి గమ్ పెట్టుకున్నాక మనకి గాజుకి కూడా కింది సైడ్ గమ్ పెట్టేసుకొని ఇంక ఇలా అయితే టైట్గా పట్టుకొని చుట్టేసుకోవాలి. కొంచెం లూజ్ వచ్చినా మొత్తం అయితే లూజ్ అయిపోతుంది, థ్రెడ్ అంతా చిక్కు చిక్కు అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకొని అయితే చుట్టుకుంటూ ఉండాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తుంటే అయితే చాలా కష్టంగా అనిపిస్తాయి, కాకపోతే మనం గట్టిగా చేస్తే మాత్రం ఒక 10 నిమిషాలు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకా అది ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఇంక ఇలా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక చేతితోటి గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితోటి అయితే ఇట్లా పల్చగా అనుకుంటూ థ్రెడ్ని చిక్కగా రాకుండా అయితే మనము దగ్గరికి రాకుండా దాన్ని అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మాత్రం ఇంకొక లాంగ్ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదైతే మా క్యూటీకి అయితే బ్యాంగిల్స్ తయారు చేస్తూ మీకైతే ఒక వీడియో అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకా ఫుల్ వీడియో అయితే మంచి క్లారిటీగా అయితే తీసి పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే ఇలా లాస్ట్కి అయితే వచ్చేసాక ఇలా కింది సైడ్ అయితే గమ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. మనకి లేదంటే B7000 ఆర్ 700 ఉంటుంది, ఆ గ్లూ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ నాకైతే ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ట్రై చేశాను అలా, మా క్యూటీకి అసలు వస్తుందా రాదా అన్నట్టు. ఆ థ్రెడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఇక్కడ వీడియోలో చూపించినట్టు అలా నీట్గా గట్టిగా పట్టుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి. చూడండి అసలు గరుకు లేకుండా అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. బ్యాంగిల్ కూడా ఇలా అయితే దారం అంతా చుట్టేసుకోవాలి. నేనైతే ఇది ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే చేసాము. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఇక్కడైతే ఇంకా కింద గమ్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత మనకి నచ్చిన డిజైన్స్ తోటైతే ఇలా కుందన్స్ అయితే అవి పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆ వీడియో పోస్ట్లు అయితే చేశాను. ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఏమేమి కావాలైతే అవన్నీ అయితే నేనైతే ఇంకా ముందు వీడియోస్లో అయితే అన్నీ పోస్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గమ్ తోటి అయితే ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని అక్కడ ఒకటి డ్రాప్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాతకి మన ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకొని గ్రీన్ కలర్ అటొకటి పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళా దానికి ఇంకొకటి అయితే వైట్ కుందన్ పెట్టేసి నేనైతే అవైతే అంటించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న లోటస్ లాగా అయితే వచ్చిందనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అంటించేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైట్ డ్రాప్ పెట్టుకున్నాను, ఆ తర్వాతకి అయితే ఐ షేప్వి గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి దానికి సైడ్స్కి 2 sides అయితే 2 ఐ షేప్ కుందన్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా తర్వాతకి అయితే దాని కింద అయితే వైట్ కలర్ది అయితే స్టోన్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ బ్యాంగిల్స్ మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే చేసేసుకోవాలి. అప్పుడైతే సేమ్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. అలానే చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే నేను తయారు చేశాను, అదే విసిరేసారనమాట మా జున్ను వాళ్ళు. ఇంకా ఇదే అన్నమాట మన బ్యాంగిల్ అయితే. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్యూటీ మాత్రం పిచ్చి చూసినట్టు చూస్తుంది. ఇలానే 2 బ్యాంగిల్స్కి అయితే ఆ డిజైన్స్ అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేశాను. మా క్యూటీ అయితే హెవీగా ఉంటే వేసుకోదు, ఇంకా అందుకని చెప్పి అయితే నేనైతే నార్మల్గా చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఇదే అనమాట ఈరోజు మన బ్యాంగిల్ డిజైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోలు, ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, ఇంకా వ్లాగ్స్, కామెడీ రీల్స్ అవన్నీ అయితే ఇంకా మన ఛానల్లో ముందు అయితే వస్తాయన్నమాట. ప్లీజ్ అస్సలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మా క్యూటీ ఏమో చెప్తుందంట, వినండి మీరు కూడా. పక్కన ఉన్న బెల్ కూడా కొట్టాలి. మా క్యూటీకి ఫస్ట్లో అయితే అసలు భయపడేది, కానీ ఇప్పుడు మాత్రం నేను ఫోన్ పట్టుకుంటే మా జున్నుగాడు ఒకడు, మా క్యూటీ ఒకటైతే అసలు వచ్చి ఎలా అయితే పిచ్చోళ్ళు మాట్లాడంటే మాట్లాడుతున్నారు. ఇదనమాట మన ఫైనల్ బ్యాంగిల్ అవుట్పుట్ అయితే. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను మాత్రం ఏమనుకోమాకండి, ఎందుకంటే మన ఛానల్ని అయితే కొత్తగా చేస్తున్నాం కదా, అందుకని ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేనైతే మా క్యూటీకి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే రెడ్ కలర్ది అయితే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చుట్టుకోవాలి. కాకపోతే మా దగ్గర లేదని చెప్పి మేమైతే ఇది ఒక చక్కని తీసుకున్నాము. ఇంకా దీనికైతే ఇప్పుడు 25 రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని ఇలా వచ్చినాక ఇది ఒక రౌండ్ అనమాట. అలా 25 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నేను చుట్టిన థ్రెడ్ని అయితే కట్ చేస్తుంటే మా జున్నుగాడు అయితే ఫోన్ పట్టుకొని చూడండి ఎట్లా వీడియో తీస్తున్నాడు. వాళ్ళ అత్త తీస్తుంటే వాడు కూడా అట్లా ఫోన్ పట్టుకొని వచ్చాడు అనమాట. ఇంకా తర్వాతకి ఆ థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఒక సైడ్ ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇంకా ఆ దారాలన్నీ పక్కకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాతకి గమ్ పెట్టుకున్నాక మనకి గాజుకి కూడా కింది సైడ్ గమ్ పెట్టేసుకొని ఇంక ఇలా అయితే టైట్గా పట్టుకొని చుట్టేసుకోవాలి. కొంచెం లూజ్ వచ్చినా మొత్తం అయితే లూజ్ అయిపోతుంది, థ్రెడ్ అంతా చిక్కు అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకొని అయితే చుట్టుకుంటూ ఉండాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తుంటే అయితే చాలా కష్టంగా అనిపిస్తాయి, కాకపోతే మనం గట్టిగా చేస్తే మాత్రం ఒక 10 నిమిషాలు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకా అది ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఇంక ఇలా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక చేతితోటి గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితోటి అయితే ఇట్లా పల్చగా అనుకుంటూ థ్రెడ్ని చిక్కగా రాకుండా అయితే మనము దగ్గరికి రాకుండా దాన్ని అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మాత్రం ఇంకొక లాంగ్ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదైతే మా క్యూటీకి అయితే బ్యాంగిల్స్ తయారు చేస్తూ మీకైతే ఒక వీడియో అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకా ఫుల్ వీడియో అయితే మంచి క్లారిటీగా అయితే తీసి పెడతాను. ఇంకా ఫైనల్గా ఇలా లాస్ట్కి అయితే వచ్చేసాక ఇలా కింది సైడ్ అయితే గమ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. మనకి లేదంటే B7000 ఆర్ 700 ఉంటుంది, ఆ గ్లూ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ నాకైతే ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ట్రై చేశాను అలా, మా క్యూటీకి అసలు వస్తుందా రాదా అన్నట్టు. ఆ థ్రెడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఇక్కడ వీడియోలో చూపించినట్టు అలా నీట్గా గట్టిగా పట్టుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి. చూడండి అసలు గరుకు లేకుండా అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. బ్యాంగిల్ కూడా ఇలా అయితే దారం అంతా చుట్టేసుకోవాలి. నేనైతే ఇది ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే చేసాము. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఇక్కడైతే ఇంకా కింద గమ్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత మనకి నచ్చిన డిజైన్స్ తోటి అయితే ఇలా కుందన్స్ అయితే అవి పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆ వీడియో పోస్ట్లు అయితే చేశాను. ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఏమేమి కావాలో అయితే అవన్నీ అయితే నేనైతే ఇంకా ముందు వీడియోస్ అయితే అన్నీ పోస్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గమ్ తోటి అయితే ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని అక్కడ ఒకటి డ్రాప్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాతకి మన ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకొని గ్రీన్ కలర్ అటొకటి ఇటొకటి పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళా దానికి ఇంకొకటి అయితే వైట్ కుందన్ పెట్టేసి కానీ నేనైతే అవైతే అంటించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న లోటస్ లాగా అయితే వచ్చిందనమాట.
ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అంటించేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైట్ డ్రాప్ పెట్టుకున్నాను, ఆ తర్వాతకి అయితే ఐ షేప్వి గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకున్నాను, ఆ తర్వాతకి దానికి సైడ్స్కి 2 సైడ్స్కి అయితే 2 ఐ షేప్ కుందన్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాతకి అయితే దాని కింద అయితే వైట్ కలర్ది అయితే స్టోన్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ బ్యాంగిల్స్ మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే చేసేసుకోవాలి. ఇంకా అప్పుడైతే సేమ్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. అలానే చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే నేను తయారు చేశాను, అదే విసిరేసారనమాట మా జున్ను వాళ్ళు. ఇంకా ఇదే అన్నమాట మన బ్యాంగిల్ అయితే. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్యూటీ మాత్రం పిచ్చి చూసినట్టు చూస్తుంది. ఇలానే 2 బ్యాంగిల్స్కి అయితే ఆ డిజైన్స్ అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేస్తాను. మా క్యూటీ అయితే హెవీగా ఉంటే వేసుకోదు, ఇంకా అందుకని చెప్పి నేనైతే నార్మల్గా చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఇదే అనమాట ఈరోజు మన బ్యాంగిల్ డిజైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోలు, ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, ఇంకా వ్లాగ్స్, కామెడీ రీల్స్ అవన్నీ అయితే ఇంకా మన ఛానల్లో ముందు అయితే వస్తాయన్నమాట. ప్లీజ్ అస్సలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మా క్యూటీ ఏమో చెప్తుందంట, వినండి మీరు కూడా. పక్కన ఉండే బెల్ కూడా కొట్టాలి. మా క్యూటీకి ఫస్ట్లో అయితే అసలు భయపడేది, కానీ ఇప్పుడు మాత్రం నేను ఫోన్ పట్టుకుంటే మా జున్నుగాడు ఒకడు, మా క్యూటీ ఒకటైతే అసలు వచ్చి ఎలా అయితే పిచ్చోళ్ళు మాట్లాడంటే మాట్లాడుతున్నారు. ఇదనమాట మన ఫైనల్ బ్యాంగిల్ అవుట్పుట్ అయితే. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను మాత్రం ఏమనుకోమాకండి, ఎందుకంటే మన ఛానల్ని అయితే కొత్తగా చేస్తున్నాం కదా, అందుకని ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేనైతే మా క్యూటీకి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే రెడ్ కలర్ది అయితే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చుట్టుకోవాలి. కాకపోతే మా దగ్గర లేదని చెప్పి మేమైతే ఇది ఒక చక్కని తీసుకున్నాము. ఇంకా దీనికైతే ఇప్పుడు 25 రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని ఇలా వచ్చినాక ఇది ఒక రౌండ్ అనమాట. అలా 25 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నేను చుట్టిన థ్రెడ్ని అయితే కట్ చేస్తుంటే మా జున్నుగాడు అయితే ఫోన్ పట్టుకొని చూడండి ఎట్లా వీడియో తీస్తున్నాడో. వాళ్ళ అత్త తీస్తుంటే వాడు కూడా అట్లా ఫోన్ పట్టుకొని వచ్చాడు అనమాట. ఇంకా తర్వాతకి ఆ థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఒక సైడ్ ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇంకా దారాలన్నీ పక్కకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత గమ్ పెట్టుకున్నాక మనకి గాజుకి కూడా కింది సైడ్ గమ్ పెట్టేసుకొని ఇంక ఇలా అయితే టైట్గా పట్టుకొని చుట్టేసుకోవాలి. కొంచెం లూజ్ వచ్చినా మొత్తం అయితే లూజ్ అయిపోతుంది, థ్రెడ్ అంతా చిక్కు చిక్కు అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకొని అయితే చుట్టుకుంటూ ఉండాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తుంటే అయితే చాలా కష్టంగా అనిపిస్తాయి, కాకపోతే మనం గట్టిగా చేస్తే మాత్రం ఒక 10 నిమిషాలు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకా అది ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఇంక ఇలా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక చేతితోటి గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితోటి అయితే ఇట్లా పల్చగా అనుకుంటూ థ్రెడ్ని చిక్కగా రాకుండా అయితే మనము దగ్గరికి రాకుండా దాన్ని అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మాత్రం ఇంకొక లాంగ్ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదైతే మా క్యూటీకి అయితే బ్యాంగిల్స్ తయారు చేస్తూ మీకైతే ఒక వీడియో అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకా ఫుల్ వీడియో అయితే మంచి క్లారిటీగా అయితే తీసి పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే ఇలా లాస్ట్కి అయితే వచ్చేసాక ఇలా కింది సైడ్ అయితే గమ్ పెట్టేసుకొని అంటించేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. మనకి లేదంటే B7000 or 700 ఉంటుంది, ఆ గ్లూ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ నాకైతే ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ట్రై చేశాను అలా, మా క్యూటీకి అసలు వస్తుందా రాదా అన్నట్టు. ఆ థ్రెడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఇక్కడ వీడియోలో చూపించినట్టు అలా నీట్గా గట్టిగా పట్టుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి. చూడండి అసలు గరుకు లేకుండా అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. బ్యాంగిల్ కూడా ఇలా అయితే దారం అంతా చుట్టేసుకోవాలి. నేనైతే ఇది ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే చేసాము. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఇక్కడైతే ఇంకా కింద గమ్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది అనమాట.
ఇంకా తర్వాతకి మనకి నచ్చిన డిజైన్స్ తోటైతే ఇలా కుందన్స్ అయితే అవి పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆ వీడియో పోస్ట్లు అయితే చేశాను. ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఏమేమి కావాలో అయితే అవన్నీ అయితే నేనైతే ఇంకా ముందు వీడియోస్లో అయితే అన్నీ పోస్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గమ్ తోటి అయితే ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని అక్కడ ఒకటి డ్రాప్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాతకి మన ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకొని గ్రీన్ కలర్ అటొకటి ఇటొకటి పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళా దానికి ఇంకొకటి అయితే కుందన్ వైట్ కుందన్ పెట్టేసి కానీ నేనైతే అవైతే అంటించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న లోటస్ లాగా అయితే వచ్చిందనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అంటించేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైట్ డ్రాప్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి అయితే ఐ షేప్వి గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి దానికి సైడ్స్కి 2 సైడ్స్కి అయితే 2 ఐ షేప్ కుందన్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాతకి అయితే దాని కింద అయితే వైట్ కలర్ది అయితే స్టోన్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ బ్యాంగిల్స్ మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే చేసేసుకోవాలి. ఇంకా అప్పుడైతే సేమ్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. అలానే చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే నేను తయారు చేశాను. అదే విసిరేసారనమాట మా జున్ను వాళ్ళు. ఇంకా ఇదే అనమాట మన బ్యాంగిల్ అయితే. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్యూటీ మాత్రం పిచ్చి చూసినట్టు చూస్తుంది. ఇలానే 2 బ్యాంగిల్స్కి అయితే ఆ డిజైన్స్ అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేశాను. మా క్యూటీ అయితే హెవీగా ఉంటే వేసుకోదు. ఇంకా అందుకని చెప్పి నేనైతే నార్మల్గా చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ కావాలని నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఇదే అనమాట ఈ రోజు మన బ్యాంగిల్ డిజైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోలు ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ ఇంకా వ్లాగ్స్ కామెడీ రీల్స్ అవన్నీ అయితే ఇంకా మన ఛానల్లో ముందు అయితే వస్తాయన్నమాట. ప్లీజ్ అస్సలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మా క్యూటీ ఏమో చెప్తుందంట, వినండి మీరు కూడా. పక్కన ఉండే బెల్ కూడా కొట్టాలి. మా క్యూటీకి ఫస్ట్లో అయితే అసలు భయపడేది, కానీ ఇప్పుడు మాత్రం నేను ఫోన్ పట్టుకుంటే మా జున్నుగాడు ఒకడు మా క్యూటీ ఒకటైతే అసలు వచ్చి ఎలా అయితే పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. ఇదనమాట మన ఫైనల్ బ్యాంగిల్ అవుట్పుట్ అయితే. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎన్నిసార్లు చెప్తున్నాను మాత్రం ఏమనుకోమాకండి, ఎందుకంటే మన ఛానల్ని అయితే కొత్తగా చేస్తున్నాం కదా, అందుకని ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేనైతే మా క్యూటీకి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే రెడ్ కలర్ది అయితే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మన దగ్గర ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చుట్టుకోవాలి. కాకపోతే మా దగ్గర లేదని చెప్పి మేమైతే ఇది ఒక చక్కని తీసుకున్నాము. ఇంకా దీనికైతే ఇప్పుడు 25 రౌండ్స్ చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని ఇలా వచ్చినాక ఇది ఒక రౌండ్ అనమాట. అలా 25 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నేను చుట్టిన థ్రెడ్ని అయితే కట్ చేస్తుంటే మా జున్నుగాడు అయితే ఫోన్ పట్టుకొని చూడండి ఎట్లా వీడియో తీస్తున్నాడు. వాళ్ళ అత్త తీస్తుంటే వాడు కూడా అట్లా ఫోన్ పట్టుకొని వచ్చాడు అనమాట. ఇంకా తర్వాతకి ఆ థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఒక సైడ్ ఇలా గమ్ పెట్టుకోవాలి. ఇంకా ఆ దారాలన్నీ పక్కకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాతకి గమ్ పెట్టుకున్నాక మనకి గాజుకి కూడా కింది సైడ్ గమ్ పెట్టేసుకొని ఇంక ఇలా అయితే టైట్గా పట్టుకొని చుట్టేసుకోవాలి. కొంచెం లూజ్ వచ్చినా మొత్తం అయితే లూజ్ అయిపోతుంది, థ్రెడ్ అంతా చిక్కు అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకొని అయితే చుట్టుకుంటూ ఉండాలి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తుంటే అయితే చాలా కష్టంగా అనిపిస్తాయి, కాకపోతే మనం గట్టిగా చేస్తే మాత్రం ఒక 10 నిమిషాలు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఇంకా అది ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఇంక ఇలా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక చేతితోటి గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితోటి అయితే ఇట్లా పల్చగా అనుకుంటూ థ్రెడ్ని చిక్కగా రాకుండా అయితే మనము దగ్గరికి రాకుండా దాన్ని అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే మాత్రం ఇంకొక లాంగ్ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదైతే మా క్యూటీకి అయితే బ్యాంగిల్స్ తయారు చేస్తూ మీకైతే ఒక వీడియో అన్నట్టుగా పెట్టాను అనమాట. ఇంకా మీకు ఏమన్నా క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకా ఫుల్ వీడియో అయితే మంచి క్లారిటీగా అయితే తీసి పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే ఇలా లాస్ట్కి అయితే వచ్చేసాక ఇలా కింది సైడ్ అయితే గమ్ పెట్టేసుకొని
అంటించేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. మనకి లేదంటే B7000 ఆర్ 700 ఉంటుంది, ఆ గ్లూ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ అన్నీ నాకైతే ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ట్రై చేశాను అలా, మా క్యూటీకి అసలు వస్తుందా రాదా అన్నట్టు. ఆ థ్రెడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఇక్కడ వీడియోలో చూపించినట్టు అలా నీట్గా గట్టిగా పట్టుకొని అయితే ఇలా తిప్పేసుకోవాలి. చూడండి అసలు గరుకు లేకుండా అయితే చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. బ్యాంగిల్ కూడా ఇలా అయితే దారం అంతా చుట్టేసుకోవాలి. నేనైతే ఇది ఇంతకుముందు అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే చేసాము. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను చేయడం. ఇక్కడైతే ఇంకా కింద గమ్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేస్తే అదైతే ఆరిపోతుంది అనమాట. ఇంకా తర్వాతకి మనకి నచ్చిన డిజైన్స్ తోటైతే ఇలా కుందన్స్ అయితే అవి పెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ డిజైన్స్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మీకైతే ఆ వీడియో పోస్ట్లు అయితే చేశాను. ఇంకా ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఏమేమి కావాలైతే అవన్నీ అయితే నేనైతే ఇంకా ముందు వీడియోస్లో అయితే అన్నీ పోస్ట్ చేశాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గమ్ తోటి అయితే ఒక డ్రాప్ లాగా పెట్టేసుకొని అక్కడ ఒకటి డ్రాప్ షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాతకి మన ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకొని గ్రీన్ కలర్ అటొకటి పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళా దానికి ఇంకొకటి అయితే వైట్ కుందన్ పెట్టేసి నేనైతే అవైతే అంటించుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న లోటస్ లాగా అయితే వచ్చిందనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అంటించేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైట్ డ్రాప్ పెట్టుకున్నాను, ఆ తర్వాతకి అయితే ఐ షేప్వి గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకున్నాను. ఆ తర్వాతకి దానికి సైడ్స్కి 2 sides అయితే 2 ఐ షేప్ కుందన్స్ అయితే మళ్ళీ పెట్టుకున్నాను. ఇంకా తర్వాతకి అయితే దాని కింద అయితే వైట్ కలర్ది అయితే స్టోన్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ బ్యాంగిల్స్ మొత్తం 2 బ్యాంగిల్స్కి అయితే చేసేసుకోవాలి. అప్పుడైతే సేమ్ సెకండ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. అలానే చూడండి ఆల్రెడీ ఫస్ట్ అయితే ఒక బ్యాంగిల్ అయితే నేను తయారు చేశాను, అదే విసిరేసారనమాట మా జున్ను వాళ్ళు. ఇంకా ఇదే అన్నమాట మన బ్యాంగిల్ అయితే. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మనకి కిందనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా క్యూటీ మాత్రం పిచ్చి చూసినట్టు చూస్తుంది. ఇలానే 2 బ్యాంగిల్స్కి అయితే ఆ డిజైన్స్ అయితే అంటించేసుకోవాలన్నమాట. ఇలా అయితే సింపుల్గా చేశాను. మా క్యూటీ అయితే హెవీగా ఉంటే వేసుకోదు, ఇంకా అందుకని చెప్పి నేనైతే నార్మల్గా చేశాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా నేనైతే చేసి చూపిస్తాను అనమాట. ఇదే అనమాట ఈరోజు మన బ్యాంగిల్ డిజైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వంట వీడియోలు, ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, ఇంకా వ్లాగ్స్, కామెడీ రీల్స్ అవన్నీ అయితే ఇంకా మన ఛానల్లో ముందు అయితే వస్తాయన్నమాట. ప్లీజ్ అస్సలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మా క్యూటీ ఏమో చెప్తుందంట, వినండి మీరు కూడా. పక్కన ఉన్న బెల్ కూడా కొట్టాలి. మా క్యూటీకి ఫస్ట్లో అయితే అసలు భయపడేది, కానీ ఇప్పుడు మాత్రం నేను ఫోన్ పట్టుకుంటే మా జున్నుగాడు ఒకడు, మా క్యూటీ ఒకటైతే అసలు వచ్చి ఎలా అయితే పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. ఇదనమాట మన ఫైనల్ బ్యాంగిల్ అవుట్పుట్ అయితే. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను మాత్రం ఏమనుకోమాకండి, ఎందుకంటే మన ఛానల్ని అయితే కొత్తగా చేస్తున్నాం కదా, అందుకని ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.